అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. మన పిల్లలు కడుపు నిండా తిన్నారు అంటే ఆ రోజు మనకి పండగే, మన కడుపు కూడా నిండిపోతుంది. అలాంటిది ఇలాంటి హెల్తీ రెసిపీ బనానాతో, గోధుమ పిండితో, కంప్లీట్గా నెయ్యి వేసి పాలుతో చేసిన ఈ కేక్ మన పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీలో మనం ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ రెసిపీని. అరటిపండు, నెయ్యి, పంచదార, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్స్, ఉప్పు, పాలు, యాలకుల పొడి ఇవి ఉంటే ఇంట్లో సరిపోతుంది. ఇంట్లో బాగా పండిన అరటిపండు ఉంటే ఈ రెసిపీ కోసం యూజ్ చేయండి. ఇంకా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీకి. ఇలా అరటిపండుని తొక్క తీసి ఫోర్క్తో కానీ మేషర్తో కానీ మెత్తగా మెదపాలి. ఇలా మెదిపిన తర్వాత ఈ గుజ్జును అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అరటిపండు గుజ్జులో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి లేకపోతే ఏదైనా వాసన లేని మంచి ఆయిల్ యూస్ చేయండి. లేదు అంటే మనం ఇంట్లో తీసుకునే వెన్న కానీ బయట దొరికే బటర్ కానీ యూస్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కరిగే వరకు. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకుందాం. బెల్లం పౌడర్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, అదైనా మనం యూజ్ చేయొచ్చు. లేదు అంటే మన ఇంట్లో ఉన్న బెల్లాన్ని కోరుకొని కూడా మనం వాడచ్చు. ఏదైనా తొందరగా కరిగిపోయేలా మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుందాం. యాలకుల పొడి కేవలం సువాసన కోసం మాత్రమే, మంచి ఫ్లేవర్ ఇస్తుందని. ఇది లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఆల్రెడీ మనం బనానా యూజ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం టేస్ట్కి తగినంతగా సాల్ట్. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్కి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్కి డిఫరెన్స్ చూసుకొని వేయండి. బేకింగ్ పౌడర్ ఎక్కువైతే పాన్ కేక్ విరిగిపోతుంది, తక్కువైతే మీకు ఫ్లఫీగా స్పంజీగా రాదు. సో బేకింగ్ పౌడర్ మెజర్మెంట్ ఎప్పుడు కరెక్ట్గానే ఉండాలి. ఇక్కడ గోధుమ పిండి వేయడానికి నేను వాడిన కప్పు 1 కప్పు అంటే 240 గ్రాములు. సో 1 కప్పు గోధుమ పిండికి నేను 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేశాను. ఇలా కలుపుకున్న తర్వాత మంచి కన్సిస్టెన్సీ రావడం కోసం 1/2 కప్పు పాలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేస్తారో అదే కప్పుతో 1/2 కప్పు పాలు వేసుకోండి. చూసారు కదా ఎంత హెల్తీ డిష్ ఇది పిల్లలకి. బనానా, పాలు, నెయ్యి అన్నీ చాలా మంచివి వాళ్ళ హెల్త్ కోసం. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్నప్పుడు దీని కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే మన పాన్ కేక్ ఫ్లఫీగా స్పంజీగా వస్తుంది. ఇక్కడ వీడియో క్లిప్లో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇది ఇడ్లీ బెటర్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇంకా జారుగా ఉంటే దోశ బెటర్ వస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఇడ్లీ బెటర్ కన్సిస్టెన్సీలోనే కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేయండి పిండిని కలపకుండా. ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఒక పాన్కి నెయ్యి లేదా నూనె అలా బ్రష్ చేసుకొని లైట్గా ఎక్సెస్గా చేసుకోవద్దు. ఒక గరిట నిండా పిండి తీసుకొని ఒక రౌండ్ షేప్లో అలా వేయండి. కానీ గరిటని స్ప్రెడ్ చేసి రౌండ్గా తిప్పద్దు. దాని అంతటా అదే మనం ప్రిపేర్ చేసుకున్న బేటర్ స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఫ్లేమ్ లోలో పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వేరొక వైపు తిప్పుకొని అక్కడ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి వీడియోలో మన పాన్ కేక్ చక్కగా పొంగి సాఫ్ట్గా స్పంజీగా వచ్చింది. ఇలా మిగిలిన పిండిని అంతటిని కూడా పాన్ కేక్స్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తేనెతో కానీ మాపిల్ సిరప్తో కానీ లేదు అంటే బెల్లం పాకంతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. సో అంతే అండి, బనానా ఎగ్లెస్ పాన్ కేక్ ఈజీగా సింపుల్గా 10 లేదా 15 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో అంతేనండి. ఈ రెసిపీ చేసుకోవడం కోసం మనకి 10 to 15 మినిట్స్ పడుతుంది, రెస్టింగ్ టైం కాకుండా. సో ఇలా చేసి ఒకసారి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ రెసిపీ ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా రావడం కోసం టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఇంకొకసారి చూద్దాం. బాగా పండిన అరటిపండ్లు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో అదే కప్తో 1/2 కప్పు మిల్క్ తీసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. మనం పాన్ కేక్స్ ఉడికించుకునేటప్పుడు ఫ్లేమ్ లోలో మాత్రమే ఉంచుకొని ఖచ్చితంగా మూత పెట్టుకోవడం మర్చిపోవద్దు. లేదు అంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది, బయట మాత్రమే ఫ్రై అవుతుంది. సో ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి పాన్ కేక్ ఈసారి పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నా ఫర్దర్ రెసిపీ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నమస్తే అండ్ బాయ్ బాయ్.